క్రీస్తునందు ప్రియులారా, కానుకమాత భక్తులారా, అనాదిగా కథోలిక క్రైస్తవులైన మనము జరుపుకునే అద్భుతాల కానుకమాత మహోత్సవ శుభాకాంక్షలు మరొక మారుగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, తల్లి మరియమాత తన ఎడల భక్తి విశ్వాసము వ్యక్తపరిచిన భక్తులకు ఎన్నో చోట్ల పలు రూపాలలో దర్శనమిచ్చి భక్తుల కోర్కెలను తీర్చేటటువంటి అద్భుతాల మాత కావున అటువంటి ప్రేమగల తల్లికి మన తలంపులను విన్నపములను వ్యక్తపరిచి వాటిని ఆలకించి దయచేయమని తల్లి కానుకమాత ద్వారా ప్రభువుని వేడుకొందాం. మరియమాత గురించి ఒక పునీతుడు ఇలా రాశారు. ఇహలోక జీవితం గడిచిన తరువాత యేసు తన తల్లిని మోక్షమునకు తీసుకుని వెళుతుండగా మరియ తల్లి తన కుమారుని ఇలా అడిగింది, కుమారా, కొంచెం సేపు ఇక్కడ ఆగవా అని. అప్పుడు తన కుమారుడు, అమ్మ, నీవు అడిగిన దానిని ఇప్పుడైనా నేను కాదన్నానా అని. అప్పుడు ఆమె అక్కడ ఉన్నటువంటి ఉత్తరించు స్థలంలో ఉన్న వారిని దర్శించి వారి దీనావస్థను గమనించి వారందరినీ కూడా తనతో పాటు మోక్షానికి తన కుమారునితో పాటు కూడా తీసుకుని వెళ్ళిందని ఈ పునీతుడు రాశాడు. అప్పటి నుంచి కూడా మరియమాతను మోక్షానికి తీసుకుని వెళ్ళబడినటువంటి పండుగ సందర్భంగా ఆ ప్రతి పండుగ రోజున మరియమాత ఉత్తరించు స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుందని చెప్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి కానుకమాత భక్తులారా, మరియమాత ఎడల మన యొక్క భక్తి ప్రపత్తులను ఎల్లప్పుడూ చూపిస్తూ తన ద్వారా మన యొక్క విన్నపములను తలంపులను కోరుకోవడానికి మనం ప్రయత్నించుదాం. ఎందుకంటే ఏ విధముగా మన తల్లి మన యొక్క అవసరాలను మన యొక్క కష్టాలను ముందుగానే గమనించి జాగ్రత్త తీసుకొని వాటిని మనకు సమకూర్చి పెడుతుందో మరి తల్లి కూడా అలాగే తన బిడ్డలైనటువంటి మనందరినీ కూడా గమనిస్తూ మన యొక్క అవసరాలను తీర్చడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క మహోత్సవంలో పాల్గొంచినటువంటి మనందరము కూడా మరి యొక్క మారుగా మన యొక్క తలంపులను మన యొక్క కోరికలను కానుకమాతను విన్నపించుకుని వాటిని తన కుమారునైనటువంటి ప్రభు ద్వారా మనందరికీ ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. బలి పూజలో యోగ్య రీతిలో పాల్గొని దేవుని యొక్క వరములు దండిగా మెండుగా పొందుటకు గాను మన యొక్క బలహీనతను ప్రభు సమక్షంలో అంగీకరించి వాటిని క్షమించమని ప్రార్థించుదాం. మనసున నిలిచిన అపరాధ
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చమని బ్రతిమాలుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లు బదులు చెప్పుచున్నాడు. నా మార్గమును సిద్ధము చేయుటకు నేను నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు దివీలున దేవనకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రంగా వచ్చును. కానీ అతడు వేయించే దినము భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటముల వేసి శుద్ధి చేయు వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటముల వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును. అందువలన వారు అతనికి యోగ్యమైన బలి అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువులకు అర్పించు
బలులు పూర్వకాలం నందువలే అతనికి ప్రీతి పాత్రమగును. ఇది ప్రభు వాక్కు. ఆయన సర్వ విధముల తన సోదరులను పొడినవాడు కావలసి వచ్చెను. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. తాను పుత్రులని పిలిచివారు రక్త మాంస పూరితములకు శరీరములు కలవారగుటచ్చే తానును వారి వలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును తద్వారా మృత్యు భయము చేత తమ జీవితమంతయు బానిసత్వమును గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అట్లనేను. ఆయన సహాయపడినది దేవదూతలకు కాదన్న విషయము స్పష్టము. అంతేకాక పరిశుద్ధ గ్రంథము చెప్పునట్లు అబ్రహాము సంతతికి ఆయన తోడ్పడును. ప్రజల పాపముల పరిహార్థము భగవద్గీతములో విశ్వసనీయుడు దయామయుడును అగు ప్రధాన యాజకులకు గాను ఆయన సర్వ విధముల తన సోదరులను పోలిన వాడు కావలసి వచ్చినని దీని భావము. తానును శోధింపబడి వ్యక్తెనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలడు. ఇది ఏలిన వారి వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. చీకటి ఉన్నవు యేసుతో ప్రభుతో ఉన్నవారు దీవెనలు పొందుదురు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉందురుగాక. పునీతులుగా గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. రెండవ అధ్యాయము వచనములు 22 నుండి 40 వరకు. మోషే చట్ట ప్రకారము మరియా యోసేపులు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడినట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావుల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అతడకు వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడును దైవభక్తుడును ఒకడు ఉండెను. అతడు ఇశ్రాయేలు నిరీక్షణకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచునంత వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయం తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా కాచితిని. అది అన్యులకు మార్గదర్శనకు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని
అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లియగు మరియమ్మతో ఇట్లు అనెను, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది. అప్పుడు అచట అన్నమ్మ అనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరికీ ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియా దేశములోని తమ పట్టణముకు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై సంపూర్ణ జ్ఞానము కలవాడు అయ్యను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. జీవము గల క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుతాల కానుక మాత భక్తులారా, నవదినాలు అనగా 9 రోజులు ఈ పండుగను జరుపుకోవటానికై మనము సంసిద్ధపడ్డాం. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశాన్ని ధ్యానం చేశాం. ఈరోజు పండుగను కొనియాడుతూ ఉన్నాం. నిన్నటి దినాన ఈ గ్రామానికి నేను వచ్చాను. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఆ పండుగ వాతావరణం నేను చూశాను. చిన్నపిల్లలు, పెద్దలు, యువతి యువకులు, ఇంకా బెంగళూరు నుంచి వచ్చారు, తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. అయితే ఎవరు కూడా కూర్చొని సెల్ ఫోన్లు ఎవరిని చూస్తూ ఉండడం నేను గమనించలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ కలిసి ఈ యొక్క పండుగను చేసుకోవటానికి సంసిద్ధపడ్డారు. ఈరోజు స్వాగత నృత్యం వేసింది హైందవ పిల్లలు, నాకు తెలిసి వాళ్ళు కూడా ఈ యొక్క పండుగలో పాల్గొంటూ ఉన్నారు. నేను వినింది ఏంటి అంటే ఈ యొక్క గ్రామం లేకుంటే ఈ యొక్క దేవాలయము కానుక మాతకు అంకితం చేయబడినటువంటి దేవాలయం. కేవలము కథోలిక క్రైస్తవులే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి హైందవులు కూడా అప్పుడప్పుడు వచ్చి ప్రార్థనలు చేసుకోవటం, ఈ కానుక మాత ద్వారా దేవుని యొక్క దీవెనలు స్వీకరించడం, వారి యొక్క గొప్ప కార్యాలను చూడడం కూడా నేను విన్నాను. అనగా ఇది పవిత్రమైనటువంటి స్థలం, కానుక మాతకు అంకితం చేయబడినటువంటి దేవాలయం. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు నేను విన్న ప్రకారం కేవలం 15 మాత్రమే. అయినా కూడా విశ్వాసంలో ముందుగా ఉంటూ ఇతరులకు కూడా ఆదర్శప్రాయాలుగా ఉంటున్నారు. కాబట్టి మీకు మీ యొక్క కుటుంబాలకు దేవుని యొక్క దీవెనలు మరియు మాత యొక్క ప్రార్థన సహాయము మీకు ఎల్లప్పుడూ ఉండాలని నా ప్రార్థన. ఇకపోతే ఈనాటి అంశము కానుక మాత. అర్పించడం, సమర్పించడం, ప్రతిష్ఠించడం, ఇవన్నీ కూడా కానుకకు పర్యాయ పదాలు. అర్పణ, కానుక, అంకితం, సమర్పణ, ప్రతిష్ఠ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. ఇంగ్లీష్లో కొన్నిసార్లు దీన్ని ప్రెజెంటేషన్ అంటాం, లేకుంటే డెడికేషన్ అంటాం. హైందవ సాంప్రదాయంలో పాతకాలంలో దేవదాసీలు అనేటువంటి వాళ్ళు ఉండేటువంటి వారు. దేవదాసీలు అంటే కన్యలు, స్త్రీలు కేవలం వాళ్ళ జీవితం అంతా కూడా ఆ దేవాలయంలో ఉంటూ దేవాలయాన్ని శుభ్రం చేయటం, అక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కడ నృత్యం వేయడం, వాళ్ళ జీవితాంతం అంతా కూడా ఆ దేవాలయంలో కొనసాగుతుంది. చివరి వరకు కూడా దేవ దాసి అనగా దేవునికి దాసి,
జీవితాంతము వాళ్ళు దేవునికి సమర్పించుకున్నారు, లేకుంటే ఆ దేవాలయానికి సమర్పించుకున్నారు. అది భారతదేశ సాంప్రదాయం, లేకుంటే హిందువుల ఆచారంలో ఇంతకు ముందు ఉండేటువంటి బ్రిటిష్ వారు రాకముందు. మన యొక్క బైబిల్ గ్రంథంలో కూడా సమర్పించుకోవటము, లేకుంటే అంకితం చేయడం అనేటువంటిది పాత నిబంధనలు మనం చాలాసార్లు చూస్తాం. కేవలము మనుషులనే కాకుండా వస్తువులను దేవునికి అంకితం చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. దేవాలయాన్ని దేవునికి అంకితం చేసేటువంటి సాంప్రదాయం ఉంది. ఉదాహరణకు అందరికి అర్థమయ్యేలాగా చెప్తాను. ఇక్కడ ఉండేటువంటి వస్తువులు అప్పాలు కావచ్చు, లేకుంటే క్రొవ్వొత్తులు కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉండేటువంటి పాత్రలు కావచ్చు, ఇవి కేవలము దేవాలయంలో మాత్రమే ఉపయోగిస్తారు. పక్కన ఎక్కడో మీరు తాగుతూ ఉంటే ఈ పాత్రలను తీసుకుని వెళ్ళి ఉపయోగించరు. అనగా ఇది కేవలము దేవునికి సంబంధించిన కార్యక్రమాలకు మాత్రమే అంకితం చేయబడింది. అనగా ప్రక్కకు పెట్టాం, దేవునికి అంకితం చేయబడింది. అలాగే పాత నిబంధనలో దేవాలయాన్ని, అనగా యెరూషలేము దేవాలయాన్ని ప్రతిష్ఠించాలి. అనగా ఈ గృహం లేకుంటే ఈ దేవాలయము యావే దేవుడు ఉంటాడు కాబట్టి దీనిని సాలొమోను రాజు ప్రతిష్ఠించాలి. ఆ దేవాలయంలో దేవుని యొక్క కార్యాలు జరగాలి, దేవుని యొక్క ప్రార్థనలు జరగాలి, ప్రజలు రావాలి, ప్రార్థనలు నడిపించాలి. ఇది దాని యొక్క ఉద్దేశం, ప్రతిష్ట. రెండవదిగా ఇంకొక ఉదాహరణ కూడా నేను చెప్తాను. ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు పాత నిబంధనలు. ఆయనకు 2 భార్యలు, పెనిన్నా, హన్నా అని 2 కూడా. పెనిన్నాకు బిడ్డలు పుట్టారు, ఆమెకు బిడ్డలు ఉన్నారు. అయితే హన్నాకు బిడ్డలు లేవు. తర్వాత ఆ స్త్రీ సవతి అన్నారు కదా, ఆ స్త్రీ ఈమెను ప్రతిసారి కూడా గుచ్చుతూ నీకు పిల్లలు లేవు అని ఆమెను పరిచయపడేది. ఆ విధంగా అవమానాన్ని పొందినటువంటి హన్న దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. దేవా, నీవు ఒకవేళ నాకు బిడ్డను కలుగ చేస్తే ఆ బిడ్డను నేను నీకు అంకితం చేస్తాను. అనగా చిన్నప్పటి నుంచి కూడా దేవాలయ పనులు, ప్రార్థన, తర్వాత అక్కడ ఉండేటువంటి గురువులకు సహాయం చేయడం, ఈ విధమైనటువంటి జీవితాన్ని నీకు అప్పగిస్తాను అని చెప్పారు. ఆ విధంగా పవిత్రాత్మతో ప్రేరేపింపబడి శ్రీ సభ నాయకత్వము సిమియోను, అన్నమ్మ, సుమాత్రుకును అనుసరించి యేసు ప్రభువును లోకరక్షకుడుగా ప్రకటించటానికి వలయు అనుగ్రహములు ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి స్త్రీ పురుషుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. దైవాంకితులైనటువంటి వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడి వారి యొక్క మఠవాస జీవితంలో, దైవాంకిత జీవితంలో దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థించుకుందాం. అదేవిధంగా ఈ యొక్క సాంకేతిక కాలంలో ఎక్కువ మంది దేవుని పిలుపుని అందుకొని దేవుని సేవలో ఎదిగేలా మనం ప్రార్థించుకున్నాం. దేవునికి తమను సమర్పించుకున్నటువంటి స్త్రీ పురుషులందరూ కూడా దేవుని సువార్తకు బదులై అంకిత భావంతో సువార్త విలువలను ప్రపంచమంతా చాటడానికి కావలసిన కృపను, అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు ప్రార్థించుకుందాం. వారు నిస్వార్థంతో, సేవాభావంతో ప్రజల అవసరాలను గమనించి ఇబ్బందులలో, కష్టాలలో ఉన్న వారి కోసం శ్రమించి దేశాన్ని అభివృద్ధి చేసే మనసును, విభజన భావాలను వారు పోగొట్టుకొని కలిసికట్టుగా ఐకమత్యంతో మన దేశాన్ని ముందుకు నడిపించాలి. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న బిడ్డల కోసము ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. బాల్యము అన్నిటికన్నా ప్రేషితమైనటువంటి సమయము. చిన్న బిడ్డలు తమ చిన్ననాటి నుండి దైవాన్ని తెలుసుకొని దేవుని సేవను, సువార్త విలువను తమ యొక్క జీవితంలో పొందుపరుచుకొని తల్లిదండ్రులను గౌరవిస్తూ
తల్లిదండ్రులు గర్వించే స్థానానికి వారు నడవాలని ప్రార్థించుకుందాము. ఆ యొక్క దేవాది దేవుడు ప్రపంచంలో ఉన్న చిన్న బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానమును, వివేకమును, విజ్ఞానమును, జ్ఞాపక శక్తిని, తెలివితేటలను ప్రసాదించి వారికి ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసము ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాము. బలమైనటువంటి, కరుణామైనటువంటి మన దేవుడు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారిని తాకి స్వస్థపరిచి నిండైన పరిపూర్ణమైనటువంటి స్వస్థతను ప్రసాదించి వారు దేవుని నామాన్ని గణపరుస్తూ దేవునికి స్తుతులు చెల్లించే విధముగా వారిని నిండుగా మెండుగా ఆశీర్వదించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కానుక మాతపై భక్తితో ఇచ్చట వేంచేసిన ప్రతి ఒక్కరి కోసము ప్రార్థించుకుందాము. మన మనసులో ఉన్నటువంటి విన్నపములను, ఉద్దేశములను ఆ దేవాది దేవుడు ఆలకించి వాటిని మనకు ప్రసాదించాలని ప్రార్థించుకుంటూ కానుక మాతపై భక్తితో ఇచ్చట చేరిన ప్రతి ఒక్కరిని ఆ యొక్క దేవాది దేవుడు నిండుగా మెండుగా ఆశీర్వదించి తన చల్లని రెక్కల చాటున భద్రపరిచి మనకు నిండైన ఆశీర్వాదములను ప్రసాదిస్తూ మన బిడ్డలకు మంచి భవిష్యత్తును, మన ఇంటిలో శాంతి, సమాధానము, అభివృద్ధి, ఐశ్వర్యాలను మనకు ప్రసాదించాలని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యమును, నిండైన ఆయుష్ను ప్రసాదిస్తూ మన ప్రయాణాలలో, మన యొక్క పనులలో ఎల్లప్పుడూ మనం విజయులుగా సఫలీకృతమయ్యేలాగా మనల్ని దీవించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభువుని ప్రార్థించుదాం. సర్వశక్తులైతే సర్వేశ్వర, నీవు నీ కుమారుని లోకమునకు వెలుగుగా ప్రసాదించావు. మేము ఎల్లప్పుడూ నీ యొక్క కుమారుని యొక్క వెలుగులో నడుస్తూ సత్యములో జీవింపానుగ్రహించండి. ఈ మనవలను మా నాథుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. నీకే సంతము
కావున ఈ రక్షణ బలిలో పాల్గొనుచున్న మమ్ము కన్నులతో చూడుమని వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయములో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడి ఆయను. ఆ కారణమున మేమును రక్షణగాంచుటకు ఆనందముతో ఉప్పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరతము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మల బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచు
కోరుచున్నాము. ఈ విధముగా ఇది మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు భగులుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుదు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారముకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతము శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము.
అతడు మమ్మ నిత్యం అర్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యక దేవమాత మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష వారసులను చేయు. ఏలైనా మీరు విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభావం నీతో సఖ్యపరిచి ఇవ్వాలి. లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ నీ శ్రీసభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలివారి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందులో ప్రేమయందులో దృఢపరచున్నాము. నీ చిత్త ప్రకారము నీ సమకమును చేరి ఉన్న ఈ ప్రజల మనవలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశలు చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి మన ప్రభువును మన రక్షకుడు నేర్పినటువంటి రక్షింపుడు మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో క్రీస్తు ప్రభువు, లోక పాపములను పరిహరించు ప్రభువు.
గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించలేని వారను కాదు, కానీ మీ ఒక్క మాట పలికినందుకు స్వస్థపరచును. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య ప్రసాదము కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించాలి. ఇతర సంఘస్థులు హైందవులు ఎవరు కూడా ఈ యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించకూడదు. కనుక ఈ సమయంలో మీరు మీ యొక్క స్థలంలో కూర్చొని ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. కనుక అందరికి కూడా ఈ విచారంలో ఉన్నటువంటి వారు, మరి పొంగనూరు నుంచి వచ్చినటువంటి వారు, ఇటుక నెల్లూరు నుంచి వచ్చినారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, హైదరాబాద్, బెంగళూరు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు అందరూ కూడా క్రీస్తును కనులారా కాంచి అతనిని ఆహ్వానించు వరకు సిమియోను మరణము చవి చూడనని నీవు వాగ్దానము చేసితివి. తుదకు అతని నిరీక్షణను నెరవేర్చితివి. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము ద్వారా మా యందు నీ వరములను సఫలీకృతము చేయించు. సిమియోను వలె మేమును రక్షకుని కలుసుకొనుటకు ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరముల వంచి ప్రభు యొక్క ఆశీస్సుల కోసం ప్రార్థన చేయండి. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా
మహాకనికరముతో మానవ విమోచమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ కానుక మాత మహోత్సవము ఘనంగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమున సువరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఎల్లవేళలా దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.